ప్రజాప్రతినిధులే నిరుపేదలకు అన్యాయం చేస్తే తమ గోడు ఎవరికి చెప్పుకోవాలి అంటూ గంగపుత్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ జక్కంపూడి కాలనీ వద్ద ఉన్న చేపల చెరువును కౌలుకు తీసుకున్న పేద గంగపుత్రులు ఇప్పుడు రోడ్డెక్కుతున్నారు. తమ సమస్యలను తీర్చేవారే లేరా అంటూ మదనపడుతున్నారు. బెజవాడ గంగపుత్రుల గోసపైన ప్రత్యేక కథనం. గంగపుత్రులు ఇక్కడ గత కొన్నేళ్లుగా చెరువును కౌలుకు తీసుకుని చేపలను సాగు చేసుకుంటున్నారు. అయితే జక్కంపూడి వాసులు ఇటీవల స్థానికంగా ధ్రువపత్రాలు సమర్పించి తామే కౌలుదారులమంటూ దౌర్జన్యం చేస్తున్నారు. తాము సాగు చేసుకుంటున్న చెరువుకు జక్కంపూడి వాసులు పోటీగా రావడంతో ఇక్కడ వివాదం తలెత్తింది. తాము ఎంతో కాలంగా ఇదే వృత్తిపై ఆధారపడి బతుకుతున్నామని గంగపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధుల వద్దకు ఇరు వర్గాలు వెళ్లినా ప్రజాప్రతినిధులు జక్కంపూడి వాసులకి కొమ్ము కాస్తున్నారని గంగపుత్రులు ఆరోపిస్తున్నారు. తామే చెరువు లీజుకు తీసుకుంటున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి తమ చేపలన్నీ ఎత్తుకెళ్లారని గంగపుత్రులు ఆరోపిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి గంగపుత్రులు జక్కంపూడి చేపల చెరువు వద్ద కుటుంబాలతో సహా జీవనం సాగిస్తూ చేపలు సాగు చేస్తున్నారు. కానీ కొంతమంది ప్రజాప్రతినిధుల అండదండతో తమ పట్టకొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని గంగపుత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌలుదారులమైన తమను చెరువు వద్దకు వెళ్లనీయకుండా దొంగ పత్రాలతో ఓంకార్ అనే వ్యక్తి స్థానిక పోలీసుల సహాయంతో పేదల మీద దౌర్జన్యం చేసి బెదిరించి తప్పుడు కేసులు పెట్టించారని వాపోయారు. ప్రజాప్రతినిధులకు ఊడిగం చేసే కొంతమంది వ్యక్తులు తమ చేపలన్నీ తీసుకెళ్లిపోయారని వాపోతున్నారు. స్థానికేతరులకి అవకాశం ఇచ్చి మమ్మల్ని పూర్తిగా అన్యాయం చేయటం జరిగింది. రామారావు గారి దగ్గర మేము పూర్తి రైట్స్తో ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. వారికి ఉన్న హక్కుల్ని స్టేటస్కో కోర్టు వారు ఇచ్చిన స్టేటస్కో మా ఉంది. తర్వాత ఓంకార్ సామిరెడ్డి దుర్గా ఓంకారు లోయర్ కోర్టులో పొజిషన్లో లేడని ఖాళీ చేసి వెళ్ళిపోమని సదరు లోయర్ కోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వులను కూడా ఉల్లంఘించుతూ అతనికే పొజిషన్ ఉంది అని వీరే పోలీసు వారు ఏకపక్షంగా ఓంకార్ మమ్మల్ని పూర్తిగా అన్యాయం చేసినాయని. గంగపుత్రులు గత కొన్ని సంవత్సరాల నుంచి జీవనం సాగించుకుంటూ జక్కంపూడి చేపల చెరువు వద్ద పనిచేస్తున్నారు. ఏంటయ్యా ఈ దారుణం అన్న పాపానికి పోలీసులతో కొట్టించారు. కౌలుదారులైన నాగరాజు, వర్మ అనే వ్యక్తులను అక్రమంగా అరెస్టు చేయించారు. ఓ ప్రజాప్రతినిధి అండదండలతో ఓంకార్ అనే వ్యక్తి అక్కడున్న గంగపుత్రులపై కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాల నుంచి కౌలుదారులైన నాగరాజు, వర్మ ఎంత ప్రాధేయపడినా వినకుండా కేసులు పెట్టి రోడ్డుకు లాగుతామని బెదిరిస్తున్నాడు. ఓంకార్ అనే వ్యక్తి వెనకాల గొల్లపూడి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు, నర్రా వాసు ఉన్నారని, వారి ప్రోద్బలంతోనే తమకు అన్యాయం చేస్తున్నారని బాధితులు వాపుతున్నారు. వైసీపీ కబ్జాదారులకే ఈ ప్రభుత్వం, ఈ స్థానిక నాయకత్వాలు పనిచేస్తున్నాయండి. ఈ సమస్యని దయచేసి చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్లి ఈ మత్స్యకారులకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. కొసమెరుపు ఏంటంటే మాకు అన్యాయం జరుగుతుందని స్థానిక టీడీపీ కార్యకర్తల వద్దకు న్యాయం కోసం వెళ్తే వారు కూడా ఓంకార్ అనే వ్యక్తికి కొమ్ము కాస్తున్నారని బాధితులు వాపోతున్నారు. దీంతో తమకు న్యాయం చేయాలని మీడియా ముఖంగా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఎంతో కాలంగా మహిళలు కూడా రోజువారీ కూలీలుగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. జక్కంపూడి చేపల చెరువు వాసులు మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు. వారి పట్ల నియోజకవర్గ నేత, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు వ్యవహరిస్తున్న తీరును వారు తప్పుపడుతున్నారు. ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మా గోడు వినకుండా ప్రతినిధుల మోచేతి నీళ్లు తాగుతున్న వారికి మద్దతు నిలవడం ఎంతవరకు సబబని వారు ప్రశ్నిస్తున్నారు. మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగు న్యాయం చేయాలని, తమ గోడును ప్రభుత్వం వినిపించుకోవాలని వారు అర్థిస్తున్నారు.